దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. మన తండ్రి అయిన యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు అని మన తండ్రి మనల్ని దీవిస్తున్నాడు. మనమందరము మన తండ్రి ప్రియకుమారుడైన యేసేను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కట్టడలను విధులను పాటించాలి. ఆయన మందిరంలో నాటబడిన వారమే పచ్చని వలివ మొక్కల వలె ఉంటాము. మనము నీతిమంతులుగా జీవించాలి. మనమందరం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన చేసే కార్యముల యందు మనము నమ్మకం ఉంచాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. అప్పుడు తండ్రి మనల్ని వర్ధిల్ల చేస్తాడు. యెహోవా మందిర ఆవరణంలో మనం జీవిస్తే ఎన్నెన్నో మేళ్ళు మనము పొందుకుంటాము. ఆయన సన్నిధిలో మనం నిలిచి ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు, దేవుడిచ్చే ప్రతి మేలును మనము అనుభవిస్తాము. దేవుని సన్నిధిలో నిలిచి ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు, నీతిమంతులమై మొవ్వ వేస్తూ వర్ధిల్లుతాము. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.